గుడ్ మార్నింగ్. నా పేరు ఆంజనేయులు రాసూరి. సో ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మా ఆర్గనైజేషన్లో మా బిజినెస్ పార్ట్నర్స్ గ్రేట్ కపుల్స్ భూషణం సార్ అండ్ జానకి మేడం వెస్టీజ్ అనే అవకాశం ద్వారా ఈరోజు ఒక 15 లక్షల కారు తీసుకోవడం జరిగింది. సో అంతకన్నా ముందుగా మై హార్ట్లీ కంగ్రాచులేషన్ భూషణం సార్ అండ్ జానకి మేడం. వీళ్ళు అంటే వెస్టీజ్ బిజినెస్కి వచ్చి సుమారుగా ఒక 1 year అవుతుంది. ఈ బిజినెస్కి రాకముందు వీళ్ళు చేసిన పని ఏంటంటే, సార్ వచ్చేసి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అది చేస్తూ ఇది పార్ట్ టైంగా చేసినారు. మేడం వచ్చేసి అంగన్వాడీ టీచర్. వాళ్ళ వృత్తులు చేసుకుంటూ వాళ్ళకి దొరికిన పార్ట్ టైంలో ఏదైతే ఉందో రోజు ఒక 2-3 గంటలు పనిచేసి ఈరోజు వెస్టీజ్ అనే అవకాశం ద్వారా ఒక 15 లక్షల కారు తీసుకోవడం జరిగింది. సో నేను మళ్ళీ చెప్తున్నా, వెస్టీజ్ ఇంత చూసిన తర్వాత కూడా నడుస్తా లేదని ఒక ఆలోచన మాత్రం ఎప్పుడు మైండ్లోకి రానియకండి. ఒకటే రోజు 3 కార్ అన్వీలింగ్లు అనేది విన్నింగ్ టీంలో సాధ్యమైంది. వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీంలో ఆల్రెడీ ఇంతకుముందు నల్గొండలో అనిల్ గారు ఒక లీడర్ వచ్చేసి, తర్వాత శివరామ్ గారు అండ్ శంకర్ గారు, లక్ష్మీ శంకర్ గారు 3 కార్లు తీసుకున్నారు. మళ్ళీ అదే రోజు మళ్ళీ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇదే అవకాశం అందరికీ ఉంది, ఎవరు కానీ మిస్ కావద్దు. రండి, కలిసి పనిచేద్దాం. మీ కళల కోసం మేము పనిచేయడానికి కష్టపడి రెడీగా ఉన్నాం. సో ఎవరికైతే కళలు ఉన్నాయో కళల కోసం కష్టపడే దమ్ముందో మంచి అవకాశం ఉంది, మీతో పాటు మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. Good morning, leaders. First of all, my hearty congratulations, Bhushanam sir and Janaki madam. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఒక నార్మల్ పర్సన్స్ అనమాట, అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తూ సార్ వచ్చేసి పొలిటీషియన్గా ఉంటూ ఈరోజు వాళ్ళ డ్రీమ్ కార్ ఏదైతే ఉందో అచీవ్ చేయడం జరిగింది. 15 lakhs వర్త్ కార్. ఇక్కడ వెస్టీజ్ని నమ్మిన వాళ్ళకి మాత్రం 100% సొమ్ము వస్తుంది, నమ్మని వాళ్ళకి దుమ్ము వస్తుంది కదా. సో వెస్టీజ్ని వీళ్ళు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు. ఈరోజు వాళ్ళ ఇంటికి ఒక లగ్జరీ కార్ తీసుకోవడం వెళ్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా అంటే కళలాగానే మిగిలిపోతున్నాయి చాలా మందికి. ఆ కళలు సహకారం చేసుకోవాలంటే అది ఎక్కడ సాధ్యం కాదు, అది వెస్టీజ్లోనే సాధ్యం అవుతుంది. ఇలాంటి లీడర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, మీరు కూడా వర్క్ చేయండి. మీ డ్రీమ్ కార్ ఏదైతే ఉందో మీరు కూడా అచీవ్ చేయగలుగుతారు. సో ప్రతి ఒక్కరు డెసిషన్ తీసుకుంటారని కోరుకుంటున్నా. చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. ఆల్ ది బెస్ట్ మేడం. ఇది ఫస్ట్ కారు, నెక్స్ట్ కార్ బెంజ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ టేబుల్ ఒక్కసారి ఇక్కడ అడ్డం వేయండి.